ఇదివరకు పోలీసుల దగ్గరికి వెళ్ళినా జరగని న్యాయం రౌడీల దగ్గర జరుగుతుండేది, ఫ్యాక్షనిస్టుల దగ్గర జరుగుతుండేది. అందుకనే ఫ్యాక్షన్ రౌడీ రాజ్యం నడిచింది. ఇప్పుడు తర్వాత చట్టం తన పని తాను చేయడం ప్రారంభించాక సిస్టమ్ సెట్ అయినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పుడు కొత్త తీరు ఏంటయ్యా అంటే సిస్టమ్స్ని డిఫరెంట్ ఆస్పెక్ట్లో తీసుకురావడం. ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్లో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా, చట్టం అన్నిటినీ కలిపి వాడుతూ మన పని మనం చేసుకోవడం. అరబిందో వాళ్ళు కేవీ రావుకి సంబంధించినటువంటి కాకినాడ పోర్టుకి దాంట్లో షేర్లు తీసుకున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను. అసలు అది ప్రభుత్వానికి సంబంధించిన పోర్టు కేవీ రావు కట్టించారు. ప్రభుత్వపు డబ్బులతో కట్టించిన పోర్టు కేవీ రావుకి ఇచ్చారు. అతని సొంత ఆస్తి కింద చూపెడుతున్నారు. సెజ్జు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూములు అతని సొంత ఆస్తి కింద చూపెడుతుంది. అందులో అడుక్కునేవాళ్ళు, గీక్కునేవాళ్ళు అన్నటువంటిది కాదు, దౌర్జన్యులు దోపిడీలో వాటా టైపులో దాన్ని అరబిందో వాళ్ళు తీసుకుంటే దాని మీద రచ్చరచ్చ చేశారు. అంతకుముందు అట్లా వెళ్ళిపోయింది ఎట్లా అన్నటువంటిది ఎవడు చర్చించలా. మనకేంటంటే ఎకో సిస్టంలో ఏది కావాలో అంతవరకే చర్చించుకునేటట్టు చేస్తారు. అసలు ప్రజల సొమ్ము అయినటువంటి పోర్టు ఎందుకు ప్రైవేట్ వాడికి వెళ్ళింది, ప్రజల సొమ్ము అయినటువంటి షుగర్ ప్రాజెక్టులు, సహకార ప్రాజెక్టులు ఎందుకు ప్రైవేట్ వాడికి వెళ్ళిపోయినాయి, ప్రజల సొమ్ము అయినటువంటి రైతుల సొమ్ముతో కట్టినటువంటి పాల ప్రాజెక్టులు, పాల ఫ్యాక్టరీలు ప్రైవేట్ వాడి చేతికి ఎందుకు పోయినాయి, వాడు కోటీశ్వరుడు అయ్యాడు, వీళ్ళు అలాగే ఉండిపోయారు. ఇది ఎవడూ చర్చించట్లేదు. ఇప్పుడు ఏమైంది, ఈ దందా ఈ 4-5 రోజుల నుంచి జరిపాక అరబిందో వాళ్ళ డబ్బులు అరబిందో వాళ్ళకి ఇచ్చేసి అరబిందో వాళ్ళ దగ్గర షేర్లు కేవీ రావు తీసేసుకున్నాడట. అదే సందర్భంలో సెజ్జు జోలికి వెళ్ళొద్దని చెప్పి కేవీ రావుతో సెటిల్మెంట్ అయిపోయింది. ఇది ఆంధ్రజ్యోతి రాస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎవరి దందా వాళ్ళు చేసుకుంటున్నారు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని.